హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్లో మరో బడ్జెట్ మొబైల్ అయితే ఇండియాలో లాంచ్ చేశారు. సో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4+. సో ఈ మొబైల్ ఫస్ట్ సేల్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్లో 28న అయితే అవైలబుల్ ఉంది. సో ఎవరైనా కావాలనుకుంటే ఆ సేల్స్ అయితే కొనుక్కోండి. కానీ మొబైల్ పర్చేస్ చేసే ముందు ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి. సో తర్వాత మీరు ఈ మొబైల్ కొనడానికి అయితే ట్రై చేయండి. సో ఈ వీడియోలో అయితే మనం ఈ మొబైల్లో ఉన్న పాజిటివ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటాం. అలాగే నా ఆనెస్ట్ ఒపీనియన్ మీకు షేర్ చేసుకుంటా. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4+లో పాజిటివ్ సైడ్ చూసినట్లయితే ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే గురించి. సో ఇందులో 6.82 ఇంచ్ బిగ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. సో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేనే ఉంది, హెచ్డి ప్లస్ రెజల్యూషన్తోనే ఉంది. సో కానీ మనకి 6.82 ఇంచ్ డిస్ప్లే అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మీరు ఎక్కువ మూవీస్ వీడియోస్ చూస్తున్నారంటే ఈ మొబైల్ అయితే మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఇందులో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇందులో ఉన్న బ్యాటరీ గురించి. సో ఇందులో 6000 mAh హ్యూజ్ బ్యాటరీ అయితే యూజ్ చేస్తారు. సో అది ఒక ప్లస్ పాయింట్గా ఈ మొబైల్ మనం మాట్లాడుకోవచ్చు. దాంతోపాటు 10 వాట్స్ ఛార్జర్ అయితే ఇందులో ఉంది. సో 10 వాట్స్ ఛార్జర్ ఉన్నందున మీకు 0 to 100% అవడానికి కనీసం 3 గంటల పైన అయితే పడుతుంది. ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత 3-4 డేస్ వరకు మీరు 1 ఛార్జ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ ఒకే వేరియంట్ ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. సో 3GB RAM 32GB స్టోరేజ్ వేరియంట్ ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. మీరు ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం SD కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ మొబైల్ ప్రైస్ వీళ్ళు 8000 వరకు అయితే ఫిక్స్ చేస్తారు. సో 8000కి వీళ్ళు మనకు ఆఫర్ చేస్తున్న ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Helio A25 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. సో ఎప్పుడు ఇన్ఫినిక్స్లో చూసుకుంటే MediaTek Helio P22 ప్రాసెసర్ అయితే ఉండేది. సో ఈసారి అయితే P22 ప్రాసెసర్ అయితే రిమూవ్ చేశారు. సో దానికోసం ఆనందపడాలో లేక MediaTek Helio A25 యూజ్ చేశారని నవ్వాలో నిజంగా తెలీదు. సో MediaTek Helio A25 ప్రాసెసర్కి మనం 8000 పెట్టి కొనాలా ఈ మొబైల్? కొంచెం ఆలోచించండి. అసలు ఈ ప్రాసెసర్లో ఏముంది, దేనికోసం ఈ ప్రాసెసర్ అయితే సపోర్ట్ చేస్తుంది? ఒక గేమ్ మీరు సరిగా ఆడలేరు, మీరు హెవీ యూసేజ్ అయితే ఈ మొబైల్ అయితే యూజ్ చేయలేరు. సో ఎక్కువ స్టోరేజ్ ఉన్న యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసి మీరు ఓపెన్ చేసినప్పుడు అయితే ల్యాగ్స్ ప్రాబ్లం అయితే ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. 8000కి ఒక వర్త్ లేని ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు MediaTek Helio A25 ప్రాసెసర్. అసలు ఇన్ఫినిక్స్ ఎందుకు ఇలాంటి ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు? ప్రైస్ చూసుకుంటే ఎక్కువ ప్రైస్ లో పెడుతున్నారు, కానీ ప్రాసెసర్లు చూసుకుంటే అసలు వేస్ట్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. దీనికన్నా స్నాప్డ్రాగన్ లో ఏదైనా ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ యూజ్ చేసినా బాగుండేది, ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేసేవాడిని. కానీ MediaTek Helio A25 ప్రాసెసర్ అయితే అసలు పనికిరాని ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ కన్నా MediaTek Helio G70 P70 ప్రాసెసర్ యూజ్ చేసి ఇంకా ప్రైస్ కొంచెం ఎక్స్ట్రా 1000 రూపీస్ ఉన్నా కానీ పర్చేస్ చేసుకోవచ్చు. కానీ A25 ప్రాసెసర్ వచ్చి ఇప్పటికీ మీరు కంపల్సరీ ఎవరు పర్చేస్ చేసుకోకండి. దీనికన్నా ఇప్పుడు కొత్తగా రియల్మీలో తీసుకొచ్చారు. రియల్మీ C11లో చూసుకుంటే MediaTek Helio G35 ప్రాసెసర్ ఉండేది. సో ఆ ప్రాసెసర్ యూజ్ చేసిన ఈ మొబైల్ పర్చేస్ చేసుకోండి అని చెప్పేవాడిని. కానీ A25 వద్దు ఫ్రెండ్స్, ఈ మొబైల్ అయితే మీరు పర్చేస్ చేసుకోకండి. ఇంకో హైలైట్ చూసుకుంటే కెమెరా అని చెప్పుకోవచ్చు. సో కెమెరాలో మీరు చూడండి, బ్యాక్ సైడ్లో 3 కెమెరాస్ అయితే ఉంది. సో ఫస్ట్ ప్రైమరీ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంది, ఓకే. మిగతా 2 కెమెరాస్ ఎందుకు ఉంది? కొంతమంది చూస్తే ఆటో ఫోకస్ అంటున్నారు, కొంతమంది డెప్త్ సెన్సర్ అంటున్నారు. కానీ డెప్త్ సెన్సర్ ఉన్న ఎన్ని మెగాపిక్సెల్ ఉంది కెమెరా? అట్లీస్ట్ ఇన్ఫినిక్స్ వాళ్ళైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ 2 కెమెరాస్ ఎందుకు ఉందో అనేది. జస్ట్ షో కోసమే వాళ్ళు యూజ్ చేశారు. సో బ్యాక్ సైడ్ లో ట్రిపుల్ కెమెరా ఉంది, అందరూ పర్చేస్ చేసుకుంటారని దానికోసం మాత్రమే వీళ్ళు ఆ ట్రిపుల్ కెమెరాని పెట్టారు. కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం అయితే ఇందులో లేదు. సో ఫ్రంట్ లో 8 మెగాపిక్సెల్ లో సెల్ఫీ కెమెరా అయితే ఉంది. సో కనీసం అక్కడైనా సింగిల్ కెమెరా పెట్టారు. డ్యూయల్ కెమెరాని పెట్టి 8 మెగాపిక్సెల్ ఉంది, ఇంకో సెన్సర్ చూసుకుంటే ఆటో ఫోకస్ మీకు యూస్ అవుతుందని చెప్పుంటే ఇంకా మంచిగా ఉండేది. కానీ వాళ్ళు ఆ పని అయితే చేయలేదు. సో ఫ్రంట్ లో సింగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. ఈ మొబైల్ కంపేర్ చేసుకుంటే మనకు రెడ్మీ రియల్మీలో దీనికన్నా మంచి కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మనం చూసుకోవచ్చు. సో ఇదే ప్రైస్ లో దీనికన్నా కొంచెం ఎక్కువ ప్రైస్ లోనే మంచి ప్రాసెసర్ తోనే మనకి రియల్మీ రెడ్మీ మొబైల్స్ అయితే అవైలబుల్ ఉంది. సో ఆ మొబైల్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అన్ని రకాల సెన్సర్స్ అయితే ఉంది, ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్లాక్, ఇలా అన్ని సెన్సర్స్ అయితే ఉంది. సో ఫింగర్ ప్రింట్ మీరు బ్యాక్ సైడ్ లో చూసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ లో ఫినిషింగ్ అయితే చాలా మంచిగా ఉంది. బిల్డ్ క్వాలిటీని చూసుకుంటే వీళ్ళు బ్యాక్ సైడ్ లో ప్లాస్టిక్ ప్యానెల్ ఉంది. సో ఈ బడ్జెట్ లో మనం ప్లాస్టిక్ ప్యానెల్ మాత్రమే ఎదురు చూడగలం. సో ప్లాస్టిక్ ప్యానెల్ ఉంది. సో ఫ్రంట్ లో మనకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే లేదు. సో మీరు లాంగ్ టైం యూజ్ చేయాలంటే కంపల్సరీ టెంపర్డ్ గ్లాస్ అయితే యూజ్ చేసుకోండి. సో ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే కస్టమ్ స్కిన్ XY 6.2 UI అయితే యూజ్ చేస్తారు. ఇన్ఫినిక్స్ మొబైల్ యూజ్ చేసే వాళ్ళకైతే తెలుసు వీళ్ళ UIలో ఎలాంటి ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఉంటుంది, ఎలాంటి బ్లోట్వేర్స్ అయితే ఉంటుందని అందరికీ తెలిసిందే. మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే Android 10 అప్డేట్ తోనే రానుంది. ఫైనల్గా ఈ మొబైల్ ప్రైస్ 8000కి అయితే ఉంది. సో 8000కి మీకు ఎలాంటి ప్రయోజనం లేని MediaTek Helio A25 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దయచేసి ఈ మొబైల్ అయితే ఎవరు పర్చేస్ చేయకండి. సో దాన్ని చెప్పడం కోసమే ఈ వీడియో అయితే నేను తీసుకొచ్చాను. దీనికన్నా మీరు ఇంకా ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి రియల్మీ నార్జో 10A, రియల్మీ C3 మొబైల్స్ అయితే పర్చేస్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్గా ఉంటుందని నమ్ముతున్నా. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మిస్టర్ సెలవు తీసుకుంటున్నా. ప్రకాష్.